అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు మనము శాతవాహనులు యొక్క వర్ణము జన్మస్థలం గురించి తెలుసుకుందాము. వారి యొక్క వర్ణం వచ్చేసి పురాణాల్లో ఈనజాతిగాను, జైన గ్రంథాల్లో మిశ్రమ కులంగాను, మిశ్ర కులం అనగా నిమ్నకుల పురుషుడు ప్లస్ అగ్రవర్ణం మహిళగా ప్రస్తావించాయి. సో నానగఢ్ శాసనం ప్రకారం వారు క్షత్రియులుగాను, నాసిక్ శాసనం ప్రకారం వారు బ్రాహ్మణులుగాను, సోమదేవుడు రాసిన కథాసారి స్థాగరం ప్రకారం శాతవాహనులు శాత అనే యక్షకునికి బ్రహ్మణ స్త్రీకి పుట్టారు. శాతవాహనులని అశ్వసిన్నం గల ఆదిమ జాతి వారిని బిఎస్ఎల్ హనుమంతరావు గారు పేర్కొన్నారు. ఆర్ఎస్ శర్మ అభిప్రాయం ప్రకారము శాతవాహనులు అనేవారు ద్రావిడులు. సో అలా చూసుకుంటే జన్మస్థలము తెలుగువాదము మన కోట్లింగాల్లో ఇది మన కరీంనగర్లో ఉంటుంది. అలాగే కొండాపూర్ మెదక్లో ఉంటుంది. ధూళికట్ట పెద్ద బంకూర్ ప్రాంతాల్లో లభించిన వీరి నాణాల ప్రకారము శాతవాహనుల స్వస్థలము తెలంగాణ ప్రాంతమని డాక్టర్ పివి బ్రహ్మశాస్త్రి సూచించడం జరిగింది. అలాగే కృష్ణా గోదావరి డెల్టా అని మారెమండ్య రామారావు, గుత్తి వెంకట్రావు, బార్జెస్, బార్నెట్, గోపాలాచారి, ఏ స్మిత్, ఈజే రామ్సన్, ఆర్జీ భండార్కర్లు పేర్కొన్నారు. మహారాష్ట్ర వాదం ఏంటంటే పిటి శ్రీనివాస అయ్యంగార్, జోగెల్కర్, ఎస్సి రాయచౌదరి ప్రతిపాదించినారు. నెక్స్ట్ విదర్భవాదం చూసుకుంటే వివి మీరాసి ప్రతిపాదించినాడు. అలాగే మన కర్ణాటక వాదం చూసుకుంటే కన్నడ ప్రాంతంలోని బళ్ళారి వద్ద 3వ పులోమావి వేయించిన మేకధోని శాసనం ఆధారంగా శాతవాహనులు మన కన్నడ ప్రాంతం వారిని సుక్తంకర్ ప్రతిపాదించినారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో వాళ్ళు అంటే మన చుట్టుపక్కల ప్రతి ప్రాంతంలో అంటే కొంత స్థానాన్ని కలిగి ఉన్నారన్నమాట. సో రాజధాని చూసుకుందాము. రాజధాని శ్రీకాకుళం అంటే కృష్ణా జిల్లా. రెండవది ధాన్యకటకం ధరణికోట. మూడవది ప్రతిష్టానపురం పైఠాన్. వరుసగా 3 రాజధానులని బార్జెస్, బార్నెట్ వారి యొక్క అభిప్రాయము. ఒకటో చూసుకుంటే ప్రతిష్టానపురము, రెండవది ధాన్యకటకము లేదా అమరావతి అని పిటి శ్రీనివాస్ అయ్యంగారు, వివి మీరాసి, రాయచౌదరి, శ్రీనివాస శాస్త్రిల యొక్క అభిప్రాయము. అలాగే తెలంగాణ ప్రాంతము డాక్టర్ పివి శాస్త్రి, ఈయన కోట్లింగాలు. సో కృష్ణా గోదావరి డెల్టా ప్రాంతం మారిమండరావు, గుత్తి వెంకట్రావు, బార్జెస్, బార్నెట్లు. వీరు ఏం చేసినారంటే రాజధాని ఏమైనా తెలంగాణ అంటే శాతవాహనుల రాజధాని ఎక్కడెక్కడ అంటే ఏ ప్లేస్లలో ఉండేదని వారి అనుభవం ఆధారంగా వాళ్ళు చెప్పినారు. చూసుకుంటే బృహత్కథ మంజరి గుణాఢ్యుడు, గాథ సప్తశతి హాలుడు అనే రాజు గాథ సప్తశతిని రచించినాడు. ఈయన రచన ప్రకారము ప్రతిష్టానపురం వీరి మొదటి రాజధాని అని మనకు తెలుస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రాజకీయ చరిత్ర. మత్స్యపురాణం ప్రకారం 30 మంది శాతవాహనులు 450 సంవత్సరములు రాజరికం చేసినారు. ఇందులో మొదటివాడు శ్రీముఖుడు లేదా సీముఖ అంటాము. ఈయన మొదటి రాజు. ఈయన శాతవాహన రాజ్య స్థాపకుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరు శాతవాహన రాజులో ఉన్నటువంటి శాతవాహన రాజ్య స్థాపకుడు అని మనకు అడగచ్చు అన్నమాట. ఎవరు? శ్రీముఖుడు లేదా సీముఖ. సో ప్రతిష్టానపురం రాజధానిగా అధికారంలోకి వచ్చినాడు. ఇతని యొక్క తండ్రి ఎవరంటే శాతవాహనుడు. ఇతని నాణ్యాలు మనకు ఎక్కడ లభించినాయంటే ఇక్కడ కోటిలింగాల కరీంనగర్లోను. శాతవాహనుని నాణ్యాలు కొండాపూర్లో అంటే మెదక్లో ఉంటుంది, అక్కడ లభ్యమయ్యాయి. కృష్ణుడు, రెండవ రాజు కృష్ణుడు. ఈయన
కన్హేరి నాసిక్ గూలను త్రవ్వించినాడు. నాసిక్లో బౌద్ధ సన్యాసుల సంక్షేమం కొరకు ధర్మ మహామాత్య అనే అధికారులను నియమించినాడు. నాసిక్ అనేది ఇప్పుడు ప్రస్తుతము మహారాష్ట్రలో ఉంటుంది. ఇతని కాలంలో భాగవత మతం దక్కన్లో ప్రవేశించింది. మూడవ రాజు శాతకర్ణి 1. శాతవాహన వంశానికి నిజమైన స్థాపకుడు. మొదటి శాతకర్ణి పుష్యమిత్ర శుంగుడిని ఓడించినందుకు గుర్తుగా నాణాలపైన ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించినారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమంటారంటే ఎవరిని ఓడించినందుకు నాణాలపైన ఉజ్జయిని పట్టణ గుర్తును ముద్రించినాడు. ఎవరు? పుష్యమిత్ర శుంగుడిని ఓడించినందుకు. 3. వైదిక యజ్ఞ యాగాలు నిర్వహించిన మొదటి రాజు శాతకర్ణి మొదటివాడు. ఇతను మొదటగా బ్రాహ్మణులకు ట్యాక్స్ మినహాయింపు భూములను దానంగా ఇచ్చినాడు. శాతకర్ణి 2. ఇతను అత్యధికంగా 56 సంవత్సరాలు రాజరికం చేసినాడు. ఇతను ఝాన్సీ స్తూపానికి దక్షిణ తోరణాన్ని నిర్మించినాడు. ఇతని శాసనం ఝాన్సీలలో లభించింది. ఇతని ఆస్థాన కళాకారుడు వశిష్ఠపుత్ర ఆనంద. నెక్స్ట్ కుంతల శాతకర్ణి. ఇతని కాలంలో సంస్కృతము శాతవాహనుల అధికార భాషగా మారింది. అప్పటి వరకు ప్రాకృతం అధికార భాషగా ఉండేది. సో అంటాడు సంస్కృతం అధికార భాషగా ఏ శాతవాహన రాజు కాలంలో వచ్చిందని అడగచ్చు అన్నమాట. ఎవరు? కుంతల శాతకర్ణి. ఇతని ఆస్థానంలో శర్వవర్మ గుణాఢ్యుడు ఉన్నారని మనకు సూచించినారు. శర్వవర్మ కాతంత్ర వ్యాకరణం సంస్కృత వ్యాకరణ గ్రంథాన్ని రచించినాడు. గుణాఢ్యుడి బృహత్కథ విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించుటకు ఆధారమైనది. శర్వవర్మ గుణాఢ్యుడి మధ్య ఏర్పడిన సవాలు గురించి వివరించిన గ్రంథం సోమదేవుడి కథా సారిస్తాగరం. కుంతల శాతకర్ణి యొక్క భార్య వచ్చేసి మాలా యావతి కరీర్త అనే కామక్రీడ వలన మరణించింది. నెక్స్ట్ రాజు పులోమావి 1. వాయుపురాణం ప్రకారం ఇతను మగధను 10 years పాటు రాజరికం చేసినాడు. ఇతను మగధ పాలకుడైనటువంటి సుశర్మను ఓడించి మగధను జయించినట్లు మత్స్యపురాణం పేర్కొంటుంది. ఇతని నాణ్యాలు పాటలీపుత్రం వద్ద లభించినాయి. హానుల చరిత్రలో తొలి కవిరాజు. తన సాహిత్యం వల్ల హాలుడు కవివత్సలుడు అనే బిరుదును పొందినాడు. ఇతను ప్రాకృతంలో గాథ సప్తశతిని సంకలనం చేసినాడు. ఇతను శ్రీలంక రాకుమార్తె లీలావతిని సప్త గోదావరిలో వివాహమాడినాడు. ఈ వివాహంపై కుతూహలుడు లీలావతి పరిణయం గ్రంథాన్ని రచించినాడు. గౌతమిపుత్ర శాతకర్ణి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈయన శాతవాహనుల్లో అతి గొప్పవాడు. ఇతను అధికారంలోకి రావడంతో శాలివాహన శకం క్రీస్తు శకం 78 ప్రారంభమైనదిగాను చెప్పవచ్చును. ఇతను 1957 నుండి క్రీస్తు శకము 78వ సంవత్సరంను భారత ప్రభుత్వం అధికారికంగా శాలివాహన శకారంభ సంవత్సరంగా ఇప్పటికీ అనుసరిస్తూ వస్తుంది. శాలివాహన శకంను పాటించినటువంటి ఏకైక రాజు యాదవ రామచంద్ర దేవుడు. ఈయన దేవగిరి యొక్క రాజు. ఇతని గొప్పతనం గురించి ఇతని యొక్క అమ్మ ఏమందంటే గౌతమి బాలశ్రీ వేయించిన నాసిక్ శాసనం అనేది తెలియజేస్తూ ఉన్నది. ఇతను నాపానుడి వెండి నాణ్యాలను చిహ్నాలతో తిరిగి ముద్రించినాడు. ఈ నాణ్యాలు కడలూరు అంటే జోగల్తంబిలో గుర్తించినారు. ఇతను వైదిక సాంప్రదాయాలను అలాగే బౌద్ధ మతాన్ని కూడా ఆదరించినాడు. బౌద్ధ భిక్షులకు 100
నివర్తనాల భూమిని దానం చేసినాడు. బౌద్ధ శాఖ అయినటువంటి భద్రనీయ అనే శాఖను నాసిక్ గుహలను ఇచ్చినాడు. ఇతని నాణెములు ఎక్కడ లభించినాయంటే మన కొండాపూర్, మెదక్, పెదబంగుర్లో ఇవి లభించినాయి. శాతవాహనుల రాజుల్లో తన పేరు మీద మొదట శాసనాలు వేయించిన రాజు ఇతడే. నెక్స్ట్ వన్ పులోమావి II. ఈయన యొక్క మొత్తం పేరు వచ్చేసి వశిష్ఠపుత్ర పులోమావి. ఇతని కాలంలో గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనాన్ని వేయించింది. ఇతని కాలంలోనే రాజధానిని ప్రతిష్టానపురం నుండి అమరావతికి మార్చడం జరిగింది. ఇతని కాలంలోనే అమరావతి స్తూపం నిర్మించబడింది. ఇతడు కార్లేలో బౌద్ధ సన్యాసులకు విరాళం ఇచ్చినాడు. నెక్స్ట్ రాజు యజ్ఞశ్రీ శాతకర్ణి. శాతవాహన వంశంలో చివరి గొప్పవాడు. ఇతని కాలంలోనే మత్స్యపురాణం సంకలనం చేయబడింది. ఇతను నాగార్జునికి శ్రీ పర్వతంపై పారావత విహారం నిర్మించినాడు. నెక్స్ట్ 2 తెరచాపల నౌక బొమ్మగల నాణాలను ముద్రించినాడు. ఇవి ప్రారంభించింది పులోమావి II. వెరీ వెరీ ఇంపార్టెంట్. బాణుడు హర్ష చరిత్రలో ఇతనిని సముద్రాధీశ్వరుడు అని సూచించినాడు అన్నమాట. యజ్ఞశ్రీ శాతకర్ణి చినగాంజం శాసనాన్ని వేయించినాడు. ఇది ప్రకాశంలో ఉంది. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీని ఉద్దేశిస్తూ శూరులేఖగా రచించినాడు. నెక్స్ట్ వన్ చూసుకుంటే 3వ పులోమావి శాతవాహనుల యొక్క చివరి యొక్క రాజు. ఇతని సేనాపతి అయినటువంటి శ్రీశాంత మూలుడు తిరుగుబాటు చేయడంతో రాజ్యాన్ని వదిలి బళ్ళారికి వెళ్ళిపోయినాడు. అక్కడి నుంచి కొంతకాలము రాజ్యాన్ని ఏలినాడు. ఇతను బళ్ళారిలో మేకతోని శాసనాన్ని వేయించినాడు. మేకతోని శాసనము శాతవాహన రాజ్య యొక్క పతనం గురించి వివరిస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ and please the comment what you want next video.